కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే మొదట్లో మీరు బిగ్ బాస్లోకి వెళ్ళినప్పుడు కొంచెం మెత్తగా, సైలెంట్గా, కూల్గా కనిపించారు. అమ్మో ఎన్ని రోజులు ఉంటారో, తక్కువ రోజులే ఉంటారేమో అనుకున్నాం. అలాంటిది టాప్ 7 వరకు వెళ్ళారు. ఎలా అనిపించిందండి? మీ జర్నీ గురించి చెప్పండి. మేడం అది ఫస్ట్ వెళ్ళాను అంటే మా అబ్బాయి కోరిక మేడం. మా అబ్బాయి పేరు గౌతమ్ శెట్టి. తన కోరిక, డాడీ నువ్వు బిగ్ బాస్కి వెళ్ళు, నువ్వు వెళ్తే నేను చూడాలని ఉంది అని అన్నారు మేడం. అందుకే నేను ఒకటే అడిగాను మేడం, ఇంట్లో లాస్ట్ టైం కానీ అని రూపుగా మా పిల్లలు కానీ అని మా మదర్ని కానీ అని వెళ్తాను బంగారం, కానీ ఒక్కటి వెళ్ళాక ఎన్ని రోజులకు వస్తానో ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, మీకు ఓకేనా, ఉండగలుగుతారా? మనం అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినా మేడం, కాల్స్ ఉంటాయి, వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం, 10 డేస్ కానీ 15 డేస్ కానీ. ఇది వెళ్తే ఒకసారి ఎంటర్ అయితే ఎప్పుడు వస్తామన్నది తెలియదు మేడం. అది నేను అడిగితే ఓకే వెళ్ళండి అని ఫుల్ సపోర్ట్ మేడం. లాస్ట్ అయితే నాకు ఫుల్ సపోర్ట్. ఈరోజు నేను ఇక్కడ వరకు ఉన్నానంటే తన సపోర్ట్ వల్లే మేడం. నేను అసలు 14 వీక్స్ ఉన్నారండి. అవును మేడం. ఎలా అనిపించింది? ఎప్పుడెప్పుడు వెనక్కి రావాలనిపించిందా, లేదంటే టైటిల్ కోసం బాగా ఫైట్ చేయాలనిపించిందా? మేడం ఆ టైటిల్ కోసం 100% అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాప్టెన్ అవ్వాలని అనుకుంటాం మేడం. ప్రతి ఒక్కరు హౌస్ ఎంటర్ అయితే క్యాప్టెన్ అవ్వాలి అని అంటారు. నాకు అది క్యాప్టెన్ అయ్యాను, ఒక కోరిక తీరింది. నెక్స్ట్ కప్పు కొట్టాలని 100% ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 5లో ఉంటే తర్వాత కప్పు కొట్టాలని అనుకుంటాం మేడం. ఆ టాప్ 5 అన్నది అనుకోకుండా అవ్వలేదు మేడం, రాలేకపోయాను నేను. ఏదైనా మనం జనరల్గా వెళ్ళుకుంటే బిగ్ బాస్ టీం కానీ అని మన ఓటింగ్ ద్వారావే వెళ్తున్నారు అందరూ, ఆడియన్స్ ఓటింగ్ ద్వారావే. ఓకే, నేను అనుకోవడం ఏంటంటే ఓకే ఇక్కడ వరకు ఉన్నాం మనం, నాకు హ్యాపీ మేడం. ఎందుకంటే పాజిటివ్గా వెళ్ళాను మేడం, పాజిటివ్గా వచ్చాను మేడం. అందరూ నాకు సపోర్ట్, మీడియా వైజ్ కానివ్వండి, మా రిలేషన్స్ కానివ్వండి, ఆడియన్స్ కానివ్వండి, అందరూ సపోర్ట్ వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను మేడం. మిస్టర్ కూల్గా పేరు తెచ్చుకున్న సుమన్ శెట్టి గారిని బిగ్ బాస్ హౌస్లో 2 సార్లు మేము ఉగ్ర రూపంలో చూసాం. ఒకసారి కళ్యాణ్తో ఫైటింగ్ జరిగింది, ఆ తర్వాత సంజన విషయంలో పూసేయి కలర్ పూసేయి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరు అలా కూడా అంత కోపంగా మాట్లాడగలరు అని. అంటే ఏంటి, ఎందుకు అంత ఆవేశం వచ్చేసింది? టాస్కేనా కారణం? టాస్కే మేడం. ఇప్పుడు తప్పు లేకుండా నీది తప్పు అంటే ఎవరు ఊరుకోలేరు మేడం, సహించలేము. అది తప్పు అంటే 100% తప్పు ఉంది కాబట్టి సైలెంట్ అయిపోతాం. తప్పు లేకుండా తప్పు అంటే కంపల్సరీ కోపం వస్తుంది. నేను ఉప్పు కారం తింటున్నాను మేడం, ఉంటుంది కదా మేడం కొంచెమైనా మనకి. కరెక్టేనండి. అయితే ఇంతకీ ఇప్పుడు 5 మెంబర్స్ టాప్లో ఉన్నారు, వాళ్ళలో ఎవరు ఫైనలిస్ట్ అయ్యే అవకాశం ఉంది, ట్రోఫీ ఎవరు గెలుచుకోబోతున్నారు, వాళ్ళందరూ కూడా మీ క్లోజ్ ఫ్రెండ్సే. అంటే మీకు మనసుకు దగ్గరైన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ప్రొఫెషనల్గా చూసినప్పుడు ట్రోఫీ వీళ్ళు గెలుచుకుంటారని ఒక అంచనా మీకు ఉంటుంది. ఎవరనిపిస్తోంది మేడం? అది డే వైజ్ బట్టి మనం చెప్పలేకపోతున్నాం మేడం. ఓటింగ్ మొన్నటి వరకు తనుజ టాప్ 1 ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఓటింగ్ వైజ్ చూసుకుంటే పవన్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు. ఇది చెప్పలేకపోతున్నాం మేడం. మనం ఆ ఓటింగ్ ఎలాగుంటుంది అన్నది మనకు తెలియట్లేదు మేడం. ఎందుకంటే ఆడియన్సే మనకి డిసిజన్ తీసుకుంటున్నారు, ఆ ఓటింగ్ వైజ్ కానీ అని ఇది కానీ అని. డే బై డే అది మారిపోతుంది మేడం, అది చెప్పలేకపోతున్నాం. అది అయితే తనూజ అబ్బా టాప్ లిస్ట్లో ఉంటుందేమో, ట్రోఫీ గెలుచుకుంటుందేమో, అసలు తెలుగులో ఒక్కసారైనా ఒక ఫీమేల్ కంటెస్టెంట్ ట్రోఫీ గెలుచుకుంటే మేమందరం చూడాలని వెయిట్ చేస్తూ ఉన్నాం. నిజానికి బిగ్ బాస్ ముద్దు బిడ్డ, దత్తపుత్రిక వంటి పేర్లు కూడా అమ్మాయికి వచ్చేసాయి. అయితే ఆమెకు ఆ ఛాన్స్ లేదంటారా? అది చెప్తున్నాం కదా మేడం, అది అంతా ఆడియన్స్ చేతిలోనే ఉంది మేడం. అది పుత్రిక కానీ ఏదైనా తన ఆడియన్స్ చేతిలో ఉంది. అది మనం చెప్పలేం మేడం. అది ఎవరికైనా రావచ్చు, దిమ్మానికైనా రావచ్చు, కళ్యాణ్ రావచ్చు, తనుజైనా రావచ్చు, అది తెలియదు మేడం. అది ఇంకేముంది మేడం, ఇంకో 2 days ఆగితే తెలిసిపోతుంది అందరికీ. అసలు భరణి గారికి మీకు మధ్య అంత ఫ్రెండ్షిప్ ఎలా వచ్చేసిందండి? వీడియో మీరు ఎలిమినేట్ అయినప్పుడు మీ ఇద్దరు ఎంత బాగున్నారో, అసలు ఆ స్నేహం, ఆ వీడియో మాకు కూడా ఎంత మంచిగా అనిపించిందండి. అవును మేడం. అంత బాండింగ్ ఎలా వచ్చింది మీ ఇద్దరి మధ్య? అక్కడేనా ఆ స్నేహం అంతా? మేడం అంటే నాకు బన్నన్న ముందే పరిచయం మేడం. ఎట్లా అంటే నేను మూవీస్ చేశాను మేడం. మాకు ఆ షూటింగ్ అప్పుడు ఒకే క్యారీ వ్యాన్, కొంచెం లైట్ ర్యాప్ ఉండేది మేడం. కానీ ఈ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత డే 1 నుంచి ఎక్కువ ర్యాప్ అయ్యింది మేడం. మాకు ఇంకా బాగా క్లోజ్ అవ్వండి, ఎందుకంటే ఒకే బెడ్ మీద ఇద్దరు పడుకునేవాళ్ళు మేడం. అది ఆ ర్యాప్ కొంచెం బాగా క్లోజ్ అయింది మేడం. ఇంకా ఇద్దరు మిత్రులు ఒకరోజు తర్వాత ఒకరోజు వెంటనే డబుల్ ఎలిమినేషన్లో బయటకు వచ్చారు. ఎలా అనిపించింది? నిజంగా చాలా బాధ అనిపించింది మేడం. నేను యాక్చువల్లీ ఎలిమినేషన్ అయిపోయాక అందరూ ఎలిమినేషన్ అవుతుంటే అందరూ ఏడుస్తూ వస్తున్నారు. నేనైతే హ్యాపీగా వచ్చాను మేడం. ఎందుకంటే నెక్స్ట్ డే మా మదర్ పుట్టినరోజు. ఓహో. ఎందుకంటే నాలో హ్యాపీ ఏంటంటే మేడం, మా మదర్ పుట్టినరోజుకి నేను వెళ్తున్నాను ఇంటికి అనేది నాకు కొంచెం హ్యాపీ. కానీ చిన్న బాధ అయితే ఉంది మేడం. టాప్ 5లో ఉంటాను అని నేను అనుకున్నాను, నేను కానీ బన్నీ అనుకున్నాను. యాక్చువల్లీ అయితే మేము ఇద్దరు ఉంటాం అనుకున్నాం మేడం.
కానీ నేను ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత అయ్యో మా బర్నర్ నేను టాప్ 5లో ఉంటే బాగుంది అని నాకు అనిపించింది మేడం. ఎందుకంటే నాకు తెలీదు బర్నర్ ఎలిమినేషన్ అయిపోతాడు అన్నది. అది కొంచెం బాధ అనిపించింది మేడం నిజంగానే. తనూజ గారితో, సంజన గారితో, అలాగే రీతుతో మీ రిలేషన్ ఎలా ఉండేది? మేడం అందరూ చాలా బాగా ఉండేవారు మేడం, చాలా క్లోజ్గా అందరూ బాగా మింగిల్ అయ్యేవారు. ఫస్ట్ 1-2 వీక్స్ కొంచెం కొత్త కాబట్టి పరిచయం లేదు మేడం ఎవరును. అందువల్ల కొంచెం అందరూ సైలెంట్గా ఉన్నావు, కొంచెం నెమ్మదిగా ఉన్నావు, నువ్వు మాట్లాడలేదు అని అన్నారు మేడం. కొంచెం ఆ ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ కొంచెం డల్గా ఉండేది. తర్వాత అందరూ సుమనన్న అని అందరూ బాగా మాట్లాడేవారు, అందరూ చక్కగా ఉండేవాళ్ళు మేడం అందరూ. ఆ గేమ్ వరకు వస్తే అక్కడ నామినేషన్స్ వరకు కొంచెం తప్ప, తర్వాత ఇమ్మీడియట్లీ నామినేషన్స్ అన్నీ అయిన తర్వాత అందరూ కలుపుకొని తినిపించుకునేవాళ్ళు మేడం. అంత క్లోజ్గా ఉండేవాళ్ళు మేడం. మర్చిపోతారా అప్పటికప్పుడే? ఆ టాస్కుల్లో గొడవలు అవుతాయి, షూటింగ్లో గొడవలు అవుతూ ఉంటాయి, అయినా సరే మళ్ళీ తర్వాత మళ్ళీ మర్చిపోతారా? అవన్నీ మనసులోకి తీసుకోరా? అది తీసుకో మేడం, నేనే కాదు మేడం, మా హౌస్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ తీసుకోలేదు మేడం. నాకు తెలిసినంత వరకు నేనైతే తీసుకోలేదు మేడం. ఎందుకంటే అక్కడికక్కడే ఆ గేమ్ వరకే మేడం, ఆ గేమ్ వరకే ఉండాలి. తర్వాత ఎలిమినేషన్ అయ్యి అరుచుకొని అసలు తిట్టుకొని ఎన్ని తీసుకున్నా ఆ తర్వాత దాన్న కర్రీ చేసి పెడతా, ఇగో రైస్ వేసుకో, కూర వేసుకో అని అలాగే ఉండేది మేడం. ఓహో. కానీ అసలు నిజంగా సుమన్ శెట్టిని ఇన్ని రోజులు అందరూ జస్ట్ స్క్రీన్ మీద చూసి అది నటన కదా అనుకున్నారు. బట్ బిగ్ బాస్కి వెళ్ళి రావడం వల్ల మీరు న్యాచురల్గా ఇలా ఉంటారని అర్థమైంది. అయితే బిగ్ బాస్ కూడా కొత్త అర్థం చాలామంది తెలుసుకున్నారు. యాజ్ ఇట్ ఈస్గా ఎవరిని ఎలా ఉంచాలో అలాగే ఉంచేస్తారు బిగ్ బాస్. స్క్రిప్టెడ్ కాదు, 100% స్క్రిప్ట్ కాదు మేడం. కానీ శివజాని కూడా ఒకటే అన్నారు, బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు అందరూ ప్రిపేర్ అయ్యి వెళ్తారు, నువ్వు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు అని కూడా బాగా. మీ డ్రెస్సెస్ చాలా బాగున్నాయండి. లాస్ట్ డే మేడం అన్ని అవుట్ఫిట్లు అన్నీ సెట్ చేసి పంపించింది తను. డిజైనర్ని ఎవరినైనా పెట్టుకున్నారా? తనే మేడం, తనే మొత్తం అంతా చూసుకుంది మేడం. లాస్ట్ నాకు ఫుల్ డీటెయిల్స్ కూడా ఇంకా నేను మాట్లాడలేదు మేడం తనతో. అంటే ఏ వీక్ ఆ వీక్ కాస్ట్యూమ్ పంపించేస్తూ ఉంటారా అండి ఇంటి నుంచి? అవును మేడం. థర్స్డే కానీ ఫ్రైడే కానీ వాళ్ళకి అప్ చెప్పేస్తే మేడం, వాళ్ళు మాకు వస్తుంటాయి మేడం. మాకు వీకెండ్స్ కాస్ట్యూమ్స్ మాకు అవుట్ఫిట్స్ వస్తుంటాయి మేడం. బిగ్ బాస్లో చాలా హెక్టిక్గా ఉంటుంది, తెలియని ప్రెషర్ ఉంటుంది అని చెప్తారు, నిజమేనా? అంటే ప్రెషర్ అంటే ఎక్కడంటే మేడం, టాస్క్లు కానీ ఆ గేమ్లు కానీ అంటే మనం ఆడాలి అని ఆ ప్రెషర్, ఆ టెన్షన్, అది అటెన్షన్ మేడం. ఆడాలి, ఆ గేమ్స్ ఆడాలి అంతే తప్ప అంత ప్రెషర్ అనేది ఏమీ లేదు మేడం. బిగ్ బాస్లో ఇది మారిస్తే బాగుంటుంది అని మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారా? మార్చేది ఏమీ లేదు మేడం, ఇంకొంచెం ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది అని ఏదో ఒక మీ రివ్యూ ఉంటుంది కదా. అదే మేడం, ఈ టాస్క్లు కానీ అంటే మాకు ప్రతిరోజు ఒక టెన్షనే మేడం, ఇవాళ ఏం ట్విస్ట్ పెడతారు అనేది. యాక్చువల్లీ మనకి సండేకి నామినేషన్స్ అయిపోతాయి మేడం, సాటర్డేకి నామినేషన్స్ వస్తాయి. ఇది బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చేవారు. ఈ నామినేషన్ ప్రక్రియ మొత్తం అందరూ నామినేషన్స్ అనేవారు. అమ్మో అందరూ నామినేషన్స్ అని అదో అలాంటి కొన్ని ట్విస్టులకి కొంచెం భయపడేవాడు మేడం. బిగ్ బాస్ నుంచి మీకు ఆఫర్ కాల్ రాగానే మీరు పాత కంటెస్టెంట్స్కి కాల్ చేసి ఫీడ్బ్యాక్, లేదంటే ఎలా ఉండాలి ఏంటి అని కొంత ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా? తెలియక ఎందుకు మేడం, ఒకటి చెప్పారనుకోని ఆ టెన్షన్ ఎందుకు, వద్దు, ఏమీ తెలుసుకోకుండా ప్లేన్గా వెళ్దాం, అక్కడ ఏదైతే అది ఆడగలుగుతా గేమ్ ఆడదాం, లేదంటే ఓకే డ్రాప్ అవుదాం అని నేనేమీ అయితే తెలుసుకోలేదు మేడం. మీ గురించి తెలుసుకోవడం, అలాగే బిగ్ బాస్ జర్నీ గురించి కూడా ఇన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ ద్వారా తెలుసుకోవడం అనేది కూడా నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ శెట్టి గారు. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.